తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది రాజకీయ ప్రముఖులున్న నగరం ఖమ్మం. మంత్రులు, ఒక ఎంపీ ఉన్న ఖమ్మం ఇప్పుడు మురికి గుమ్మంగా తయారైంది. ఖమ్మం కార్పొరేషన్ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉన్న పరిస్థితి తయారైందని విమర్శలు గుప్పిస్తున్నాయి. పారిశుద్ధ్య లోపంతో ఖమ్మంలో కంపు కొడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీ నిర్వహణలో పారిశుద్ధ్య లోపం స్పష్టంగా కనిపిస్తోందని నగర ప్రజానీకం మండిపడుతున్నారు. ఇంతమంది మంత్రులు, రాజకీయ నాయకులు ఉండి ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. మేము మొన్న 3 days క్రితం మాకు ఆహ్వానం రావటం జరిగింది. మేము ఢిల్లీ వెళ్ళటం జరిగింది. ఢిల్లీలో నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ చైర్పర్సన్స్ అండ్ మేయర్స్, అలాగే డిప్యూటీ మేయర్స్, అలాగే వైస్ చైర్మన్స్, లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్ కాన్ఫరెన్స్ జరగటం జరిగింది. మాకు ఆహ్వానం రావటం జరిగింది. అది ఎందుకు పెట్టారంటే కాన్ఫరెన్స్ మొత్తం ఇండియా మొత్తం ఒక వేదిక మీదకి తీసుకురావడం జరిగింది. అన్ని రాష్ట్రాల నుంచి మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్స్, వైస్ చైర్మన్స్ అందరూ కూడా రావటం జరిగింది. వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేషన్ల వాళ్ళతో ప్రజెంటేషన్స్ కూడా ఇప్పించడం జరిగింది. లక్నో, అలాగే సూరత్, అలాగే ఇంకా అట్లా కొన్ని ఒక 5 కార్పొరేషన్లు, మన తెలుగు ఏపీ నుంచి కూడా వైజాగ్ని పెట్టారు. వైజాగ్ కమిషనర్ కూడా ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నంటే మన ఖమ్మం కార్పొరేషన్కి సంబంధించి అనేక డివిజన్లలో కూడా పారిశుద్ధ సిబ్బందికి సంబంధించి అనేక సార్లు కూడా గత పాలకులకు తెలియజేసినప్పుడు కూడా పూర్తి స్థాయిలో స్వచ్ఛత విషయంలో కొద్ది వెనకందు వేసినని మీకు తెలియడం జరుగుతూ ఉంది. మరి మా యొక్క ఈ సారథినగర్ ప్రాంతానికి సంబంధించి ఈ స్టాఫ్ పరంగా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కనీసం 10 మంది స్టాఫ్ ఉండాలి. దీని యొక్క లెంత్ ఎక్కువ ఉంటుంది. ఇటు మేకల్ నగర్, పద్మావతి నగర్ వార్డు యొక్క డివిజన్ పరిధి అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి స్టాఫ్ లేక కూడా అనేక సార్లు ఇక్కడ చెత్త క్లీనింగ్ విషయంలో కానీ, మోరీలు పరిశుభ్రత విషయంలో కానీ చాలా వెనకంజాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇప్పుడు చూస్తూ ఉంటే రెయిన్ సీజన్ కూడా వస్తూ ఉంది. రెయిన్ సీజన్లో కూడా ఎక్కడెక్కడ కాలువలు స్తంభించిపోయి పూర్తి స్థాయిలో ఇక్కడ మనకున్న స్టాఫ్ సరిపోక 10 మందికి రోజువారీ కూడా వారి యొక్క ఆరోగ్యరీత్యా 2-3 బంద్ చేస్తూ ఉంటారు. కాబట్టి పూర్తి స్థాయి స్టాఫ్ లేక కూడా తీయడానికి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రజలు కూడా అనేక వ్యాధిన పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ వచ్చేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే నగరపాలక సంస్థలో పాలన వాస్తవ్యస్తంగా ఉంది. ఈ పారిశుద్ధ్యం కానీ, కాలువలు కానీ తీసే వాళ్ళు ఈరోజు అసలు పట్టించుకునే నాదులు లేదు. జవాన్కి ఫోన్ చేస్తే ఇన్స్పెక్టర్ ఫోన్ చేయమంటారు, ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తే పై వాళ్ళకి ఫోన్ చేయమంటారు. కనీసం ఇంటింటి చెత్త సేకరణ కూడా చాలా దరిద్రంగా తయారైపోయింది. ఒక్కరోజు బండి వస్తే మళ్ళీ 10 రోజులు 15 రోజులు పడుతుంది బండి రావడానికి. అసలు చెత్త తీసే పరిస్థితిలో ఇళ్లలో ఘోరమైన వాసన, చెత్త డస్ట్బిన్లలో పెట్టుకుని ఆ చెత్త మురిగిపోవడం, దోమలు పెరిగి పిల్లలకు ఇబ్బందులు అవుతున్నాయి. అట్నే కాలువలలో కూడా అదే పరిస్థితి. కాలువలలో మురుగు చెత్త చెదారం మొత్తం పోగయి నీళ్ళు ఒకళ్ళ అదృష్టం బాగుండి వర్షం వస్తేనేమో ఆ చెత్త పోతుంది, లేకపోతే ఆ చెత్త అలాగే ఉండిపోయి దానివల్ల దోమలు అభివృద్ధి చెంది నానా రకాలైన